మంచి క్వాలిటీస్, మంచి లక్షణాలు మన ప్రత్యర్థుల దగ్గర ఉన్నా సరే మనం దాన్ని చూసి నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటున్నానంటే సెలక్షన్ కమిటీ విషయంలో, సెలక్షన్ టీం విషయంలో ఖచ్చితంగా ఆస్ట్రేలియాను చూసి టీమిండియా సెలక్షన్ కమిటీ నేర్చుకోవాల్సిందే. అదేంటి, ఇంగ్లాండ్తో ముగిసిన ఫస్ట్ టెస్ట్లో ఆస్ట్రేలియా గెలిచింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు, అదే ఓడిపోయి ఉంటే ఇలా మాట్లాడేవాడా అంటే ఖచ్చితంగా గెలుపు ఓటములకు సంబంధం లేదు. కొన్ని విషయాల్లో మాత్రం ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీని చూసి మిగతా వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. వాళ్ళు మెయిన్ మ్యాచ్లకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. మిగతా సిరీస్లకు సాధారణంగానే మంచి టీంతో వెళ్తుంటారు. ఒక్కసారి సొంత గడ్డపై కూడా సిరీస్లు ఓడిపోవచ్చు, గెలవచ్చు, కానీ వాళ్ళ ఫలితాలను ఎప్పుడూ పట్టించుకోరు. కేవలం మంచి టీంను బిల్డ్ చేయాలి, మెయిన్ సిరీస్లు గెలవాలి అన్న దానిపైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో వాళ్ళ ఆడతీరును చూస్తూ ఉంటాం. సాధారణ సిరీస్లలో ఎలా ఉన్నా ఐసీసీ ఈవెంట్లలో మాత్రం చాలా కట్టుదిట్టంగా బ్యాటింగ్ చేస్తూ, బౌలింగ్ చేస్తూ, ఫీల్డింగ్లో కూడా మంచి క్వాలిటీస్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు అన్నిసార్లు వరల్డ్ ఛాంపియన్స్ కాగలిగారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇటీవల సొంత గడ్డపై భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ముగిసింది. ఆ టెస్ట్ భారత జట్టు గెలిచింది. ఈ సిరీస్లో 2 టెస్టులను కూడా బూమ్రాను ఆడించారు. నిజంగా బూమ్రా లాంటి బౌలర్ను వెస్టిండీస్పై ఆడించాల్సిన అవసరం లేదు. మిగతా బౌలర్లు ఉన్న వెస్టిండీస్పై మన వాళ్ళు ఈజీగా గెలవగలరు, మిగతా ఫాస్ట్ బౌలర్లతో వెళ్ళినా కూడా. కానీ మన వాళ్ళు మాత్రం బూమ్రాను 2 టెస్టులకు కొనసాగించారు. అదే ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా జట్ల మధ్య ముగిసిన బీజీటీ సిరీస్లో స్టార్క్ను ఆడించారు. ఆ తర్వాత సొంత గడ్డపైనే సౌత్ ఆఫ్రికాతో జరిగిన T20 వన్డే సిరీస్లలో అతనికి రెస్ట్ ఇచ్చారు. మిగతా బౌలర్లతో ఆడారు. T20 సిరీస్ గెలిచారు. వన్డే సిరీస్ ఓడిపోయినా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. కానీ టీమిండియా ఏ బౌలర్ను, ఏ బ్యాట్స్మెన్ను ఏ సిరీస్కు రెస్ట్ ఇవ్వాలి, ఏ సిరీస్ను ఆడించాలి అని కూడా బహుశా తేలడం లేదేమో. ఎందుకంటే శుభ్మన్ గిల్ను 3 ఫార్మాట్లు కూడా కంటిన్యూగా ఆడిస్తున్నారు. దీంతో తనకు కాస్త ఒత్తిడి ఎక్కువై శారీరకంగా కూడా అలసిపోయి సౌత్ ఆఫ్రికాతో ముగిసిన ఫస్ట్ టెస్ట్లో గాయం కారణంగా దూరమయ్యాడు. తనని 3 ఫార్మాట్లు ఆడించాల్సిన అవసరం లేదు. కనీసం T20లకు జైస్వాల్ను సెలెక్ట్ చేయాలి. తను ప్రూవ్ చేసుకుందే ఐపీఎల్లో. అలాంటి ప్లేయర్కు T20 అవకాశాలు ఇవ్వడం లేదు. కేవలం టెస్ట్లను మాత్రమే కొనసాగిస్తున్నారు. నిజానికి జైస్వాల్కు T20 అండ్ వన్డే ఆడే కెపాసిటీ కూడా ఉంది, కానీ తనను ఆడించడం లేదు. శుభ్మన్ గిల్ T20లో కాస్త స్లోగా ఆడుతున్నా సరే తననే కంటిన్యూ చేస్తున్నారు. కోర్స్ టెస్టుల్లో తన బ్యాటింగ్ అద్భుతంగా చేస్తున్నాడు కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. కానీ 3 ఫార్మాట్లలో మాత్రం ఖచ్చితంగా మరో ఫార్మాట్కు కాస్త విశ్రాంతినిస్తే బాగుంటుంది అప్పుడప్పుడు.